ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉరా అకాడమీ. ఫ్రెండ్స్, మనం తెలుగు వ్యాకరణం గురించి నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సందులు. ఫస్ట్ మనం చూసింది సందులు. సందులు రెండు రకాలను మనం డిస్కస్ చేశాము. మొదటిది సంస్కృత సందులు, రెండవది తెలుగు సందులు. సంస్కృత సందుల్లోంచి అందులో మనం మొదటిది సవర్ణ దీర్ఘ సంధి చూసాము. రెండవది ఇప్పుడు గుణసంధి చూద్దాము ఈరోజు. రెండవది గుణసంధి. గుణసంధి సూత్రం ఏంటంటే, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశం అవడాన్ని గుణసంధి అంటారు. అకారానికి ఆకి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశం అవుతాయి, దాన్ని గుణసంధి అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాము. ఉదాహరణకి సూర్య ఆ ప్లస్ ఉదయం, ఆ ఊ కదా, సూర్యోదయం అయింది. అంటే ఆకి ఊ అయితే ఓ అయింది. ఇక్కడ చూడండి, ఆకి ఊ అయితే ఓ రెండోది. ఫస్ట్ ఆకి ఈ కలిసింది అనుకోండి, ఏ అవుతుంది. దాని ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు చూడండి, మహా ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు అయింది. ఇది సింపుల్గా చూడండి, ఇతర ప్లస్ ఇతర, ఆ ప్లస్ ఈ, ఇతరేతర, ఏ వచ్చింది. చూడండి, ఆకి ఈ అయితే ఏ పరమ అవుతుంది. అలానే ఆకి ఊ అయితే ఓ వస్తుంది. అలానే ఆకి రు అయితే ఆర్ వస్తుంది. చూడండి, రాజా ప్లస్ ఋషి, ఆకి రు పరమైంది, రాజర్షి అర్ అర్ వచ్చింది. చూడండి, ఏఓ ఆర్, రాజర్షి. ఓకే, రాజర్షి అలా వస్తుంది అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఉదాహరణలు, చంద్ర ప్లస్ ఉదయము చంద్రోదయము, ఓ ఆకి ఊ పరమైతే ఓ వస్తుంది, చంద్రోదయము. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. గుణ ప్లస్ ఉన్నతుడు గుణోన్నతుడు. ఓకే, గుణోన్నతుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది గుణసంధి. మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అది మీకు ఉపయోగపడుతుంది మేము అనుకుంటున్నాము. అలానే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైతే యూస్ఫుల్గా ఉంది అనుకుంటారో వాళ్ళకి, ఎవరైతే గ్రామర్ ప్రిపేర్ అవుతున్నారో తెలుగు గ్రామర్, వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.